ఆగస్టు 2025 తర్వాత జాబ్‌లో చేరిన కొత్తగా ఫస్ట్ టైమ్ జాబ్‌లో చేరిన వాళ్ళకి ఒకవేళ మీరు ఇంతకుముందు వర్క్ చేసిన ఆర్గనైజేషన్‌లో పీఎఫ్ లేకుండా మీ ఎంప్లాయ్‌మెంట్ ఎక్కడ రికార్డ్ అవ్వకపోతే మీరు ఫస్ట్ టైమ్ ఇప్పుడు ఒక పెద్ద కంపెనీలో చేరారు, వేరే ఎక్కడైతే పీఎఫ్ ఉందో అక్కడ కనుక చేరుంటే అది మీ ఫస్ట్ టైమ్ ఎంప్లాయ్‌మెంట్ కింద రికార్డ్స్‌లోకి వెళ్తుంది కాబట్టి సో పీఎఫ్ ప్రకారం మీరు ఫస్ట్ టైమ్ ఒక ఆర్గనైజేషన్‌లో కనుక ఆగస్ట్ తర్వాత జాయిన్ అయితే మీరు ఈ స్కీమ్‌కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో అలాగే ఈ స్కీమ్ ప్రకారం బోత్ ఎంప్లాయీకి కొన్ని క్యాష్ బెనిఫిట్స్, డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫర్ చేస్తుందన్నమాట. 99,000 కోట్లతో ఈ 2 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ యాక్టివ్‌గా ఉంటుంది. 2 సంవత్సరాల పాటు కొత్తగా ఎవరైతే ఎంప్లాయ్‌మెంట్‌లోకి వస్తారో 3 కోట్ల మందికి కొత్తగా జాబ్‌లోకి జాయిన్ చేయాలి, వాళ్ళకి అప్లై అవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకొచ్చారనమాట. ఈ 3 కోట్ల మంది ఇంతకుముందు ఆల్రెడీ ఇన్ఫార్మల్‌గా వర్క్ చేస్తుంటే, అంటే పీఎఫ్ ఖాతాలు లేకుండా కనుక వర్క్ చేస్తుంటే వాళ్ళని పీఎఫ్ పరిధిలోకి తీసుకురావడం అనేది కూడా ఒక ఇంటెన్షన్ అనమాట. అయితే కొత్తగా కనీసం 2 కోట్లు 1.9 క్రోర్స్ కొత్తగా జాబ్ క్రియేషన్ చేయాలనేది ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం అనమాట. సో అయితే ఈ స్కీమ్ 2025 ఆగస్ట్ నుంచి ఫస్ట్ నుంచి 2027 జూలై 31 వరకు యాక్టివ్‌గా ఉంటుంది. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో అయితే ఇంకొక 2 ఏళ్ళు ఈ బెనిఫిట్‌ని పొడిగించారనమాట. అంటే మొత్తం 4 ఏళ్ళు అందుబాటులో ఉంటుంది ఈ బెనిఫిట్. సర్వీస్ కానీ ఇంకేదైనా సెక్టార్‌లో అయితే 2 ఏళ్ళు మాత్రమే టోటల్‌గా 2027 జూలై దాకా మాత్రమే అందుబాటులో ఉంటుంది. సో ఎంప్లాయీస్‌కి దీనివల్ల ఏమొస్తుంది అంటే టోటల్ రూ. 15,000 ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లో వస్తదనమాట. అది కూడా రూ. 7,500 అంటే 50%. 6 నెలలు కంప్లీట్ చేసిన తర్వాత జాయిన్ అయ్యి 6 నెలలు కంప్లీట్ చేసిన తర్వాత వస్తుంది. ఇంకొక 7,500 12 నెలలు కంప్లీట్ అయిన తర్వాత, అంటే 1 ఇయర్ పూర్తయిన తర్వాత ఒక ఫైనాన్షియల్ లిటరసీ మాడ్యూల్ అనేది కంప్లీట్ చేస్తే ట్రైనింగ్ 7,500 కూడా మన బ్యాంక్ అకౌంట్‌లో పడుతుంది. సో ఓవరాల్‌గా చూడాలంటే ఈ 15,000 అయితే డైరెక్ట్‌గా క్యాష్ బెనిఫిట్ ఒక ఎంప్లాయీకి. అయితే మీరు అలాగే ఎంప్లాయర్‌కి ఏం బెనిఫిట్ ఇస్తుంది ఈ స్కీము అంటే, ఎంప్లాయరు ఈ స్కీమ్ అప్లికబుల్ అయిన దగ్గర నుంచి, అంటే ఆగస్టు 1, 2025 తర్వాత రిక్రూట్ చేసుకున్న ప్రతి హైర్‌కి ఒక 2 నుంచి 5 క్యాప్ ఉంటుంది. ఆ ప్రతి హైర్‌కి రూ. 1,000 నుంచి 3,000 ఒక్కొక్క ఎంప్లాయీకి, కొత్త ఎంప్లాయీకి హైర్ చేసుకున్నందుకు పర్ మంత్ బ్యాంక్ అకౌంట్‌లో, ఎంప్లాయర్ బ్యాంక్ అకౌంట్‌లో పడుతుందన్నమాట. సో ఇది అడిషనల్ బెనిఫిట్ టు ఎంప్లాయర్ అనమాట. సో ఒకవేళ కనుక ఇంతకుముందు పీఎఫ్ లేకపోయి ఉంటే ఇప్పుడు పీఎఫ్‌లోకి రావడానికి కూడా ఈ స్కీము హెల్ప్ అవుతుందన్నమాట. ఇంతకుముందు పీఎఫ్ లేకుండా నడిపిన ఆర్గనైజేషన్స్ కూడా పీఎఫ్‌లోకి వస్తే ఆబ్వియస్‌గా వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ ఇంతకుముందు పీఎఫ్ లేకుండా ఉంటే వాళ్ళందరూ న్యూ హైర్స్ అవుతారు. అలా ఈ స్కీమ్ పరిధిలోకి వస్తారనమాట.